అందులో చాలామంది పేదలు ఉంటారు. సినిమా అంటే ఆహ్లాదం అని చెప్పి, ఇంట్రెస్ట్ అని చెప్పి, ఫ్యాన్స్ అని చెప్పి ఎక్కడైనా అప్పైనా చేసి తెచ్చి వాళ్ళు సినిమా టికెట్ కొనుక్కుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. టికెట్ రేట్స్ అనేటువంటివి ఇక్కడ ఉండేటువంటి లివింగ్ స్టాండర్డ్స్ని బట్టి, ఎకనామిక్ సిచ్యువేషన్ బట్టి, ఇన్ఫ్లేషన్ బట్టి ఫిక్స్ చేస్తుంది గవర్నమెంట్. అలాంటిది ఎందుకనంటే అఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెంట్. అందరూ చూడాలి, వినోదం అందరికీ కావాలి కాబట్టి. కానీ మీరు రేట్లు పెంచేసి మీకు లాభం కోసం, మీకు డబ్బు రావడం కోసం పేదవాళ్ళ దగ్గర నుంచి ఈ రకమైనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ అధికార దుర్వినియోగంతో పాటు లీగల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఏమిటంటే డాక్ట్రిన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో. అలాగే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ ఎంగేజింగ్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీ. సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఏమనంటే స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజనారాయణ్. ఈ కేసులో చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ద ప్రిన్సిపల్ ఈజ్ డైరెక్ట్లీ అప్లికబుల్ టు ద alleged యూజ్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ ఫర్ ప్రైవేట్ మూవీ ఫంక్షన్స్ అండ్ ద బ్రాడర్ యూజ్ ఆఫ్ గవర్నమెంట్ మిషనరీ. ఇవన్నీ కూడా తప్పు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ రకమైనటువంటి ఆరోపణలు, మీరు సినిమా హాల్లోకి వెళ్ళి అక్కడ ఏదో మాట మంతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటం, మన ఊరు మా మంతి అని అది లైవ్లో ప్రచారం చేయటం, అక్కడ ప్రభుత్వ కార్యక్రమాన్ని సినిమాని కలిపి చేయడం, అలాగే ఈ ధరలు పెంచడం అనేటువంటి అంశంలో అసలు మీరు ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చి అడగాలని చెప్పి, ఛాంబర్ ఎవరు రాకపోయినా మీకు మీరుగా నిర్మాతతో కాగితం పెట్టించి టికెట్లు పెంచినట్టు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమోలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి మీరు చెప్పినటువంటి ఈ ఛాంబర్ అంతా ఏమైపోయింది? ఫిలిం ఛాంబర్ వాళ్ళందరూ కూడా ఏమైంది? కేవలం మీ యొక్క పర్యవేక్షణలో ప్రత్యక్ష ప్రమేయంతోనే టికెట్లు పెంచారని మీరు అడ్మిట్ చేయడం జరిగింది. సో ఈ అంశాలన్నీ మా దృష్టికి తీసుకుని వస్తే ప్రజలు పేదల తరపున నిలబడే పార్టీగా, పేదల సంక్షేమం కోరుకునేటువంటి పార్టీగా, మరి ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, అలాగే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి వేదన, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిసెస్, మేనిఫెస్టో ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ కాని పరిస్థితిలో మీరు గ్యారంటీగా ఉండి నేను చేయిస్తానని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని నయవంచన చేసినటువంటి పరిస్థితిలో వారందరూ వచ్చి మా దృష్టికి తీసుకుని వస్తే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లెటర్ అనేటువంటిది గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక సమగ్రమైన నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించి జరిగినటువంటి తప్పులపై చర్యలు తీసుకోమని, మంత్రిగా ఉండటానికి వారు అనర్హులు కాబట్టి వారిని బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ ఉన్నది. ఏదైతే కమెంట్స్ వస్తూ ఉంటాయో అంటే పవన్ కళ్యాణ్ మీద కానీ సినిమా మీద కానీ ఏమైనా కమెంట్స్ వస్తే ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడద్దు, బట్ కానీ మీరు తిరగబడండి అంటూ కూడా ఆయన సక్సెస్ మీట్లో మాట్లాడుకోవచ్చు. దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు నిరుత్సాహపడొద్దు, ఎవరో చిన్న నెగిటివ్ కామెంట్ చేశారు కాబట్టి అంత మాత్రం చేత మీరు నిరుత్సాహపడిపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా నెగిటివ్ కామెంట్ ఉంటే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వండి అని చెప్పడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా తిప్పికొట్టండి, ఎదురుదాడి చేయండి, వెనకాడకండి అని అంటే అది ఎలా అర్థం చేస్తుందంటే, అంటే మనం ఎవరి మీదైనా తిరగబడవచ్చు, దాడి చేసేయచ్చు, భౌతిక దాడి చేసినా కూడా పర్వాలేదు, మా నాయకుడు వెనకాల ఉన్నాడు అన్న భావన కలిగిస్తూ ఉంది. ఒకవేళ మీ ఇంటెన్షన్ నిజంగా సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్స్ అనేటువంటివి, నెగిటివ్ కామెంట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి దానికి కుంగిపోవాల్సిన అవసరం ఏం లేదు. మన వాదన ఏంటో మీరు వినిపించండి, ఘాటుగా వినిపించండి అని అంటే అది వేరుగా ఉంటుంది. కానీ అతను చెప్పిన విధానం అట్లా అనిపించడం లేదు. మీరు దాడి చేయండి అని అంటే మనం భౌతికంగా దాడి చేసేయచ్చు, నేను వెనకాల ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చినట్టుగా అది కనిపిస్తూ ఉంది. ఒక మంత్రిగా ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. ఎందుకంటే ఒక సమన్వయంతో ఎక్కడైనా కూడా దాడి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని అంటే దానిని ఒక రిస్ట్రెయింట్ మెయింటైన్ చేసే విధంగా వాళ్ళని మార్చాల్సినటువంటి పోర్ట్ఫోలియోలో అంటే బాధ్యతలో మంత్రి ఉంటారు. ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం.
గురించి మాట్లాడారు. ఇందాక పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన నందిగామ సోమవరం గ్రామంలో కూడా ఈ మ్యాజిక్ ట్రైన్ అనేది స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాటన్నిటిని కూడా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో కూడా స్టార్ట్ చేసిన కొంతవరకు అది నిజంగానే ఉపయోగపడుతుంది అనే విధంగా కూడా అక్కడ కొన్ని కన్స్ట్రక్ట్ కూడా చేశారు. అంటే ఒక లేయర్ తర్వాత ఒకటి ఏవైతే ఉంటే కంకర రాళ్ళతో చేసిన పరిస్థితి, అంటే అది పాతకాలం పద్ధతి. ఇప్పుడు చాలా వరకు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ బతుకుతున్నాం, బట్ కానీ ఎందుకు అంత ఖర్చు పెట్టి కానీ అదంతా ఏం చేయకుండా ఓన్లీ పాతకాలం పద్ధతిలో ఎందుకు చేస్తున్నారనుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా న్యాచురల్ ఫిల్టరేషన్ అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది, ఎందుకంటే ఎర్త్ అనేటువంటిది డిఫరెంట్ లేయర్స్తో ఫామ్ అయింది కాబట్టి క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని 3 భాగాలుగా ఎర్త్లో ఉంటాయి, మనందరం చదువుకున్నాం. అయితే అలాంటి ఆ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా చేయటం అనేటువంటిది వాళ్ళు ప్రోత్సహించాలి అనుకుంటే ఫైన్, అది దాని మీద ఏమి ఇష్యూస్, కామెంట్స్ లేవు. కానీ ఈరోజు 13,000 పైన గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 17,000 పైన హ్యాబిటేషన్స్, నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, గ్రామం పరిశుద్ధంగా ఉందా, పారిశుద్ధ్యంతో ఉన్నదా, డ్రైనేజెస్ సక్రమంగా ఉన్నాయా, ఎక్కడంటే అక్కడ నీళ్ళు నిలబడిపోతున్నాయి, మురికి కుంటలు ఉన్నాయి, దోమలు వస్తున్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. ఇదంతా ఒకవైపు అయితే ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాలో ఎక్కడైతే మనకి ఆయకట్టు ప్రాంతం ఉన్న కెనాల్స్ ఉన్నాయో, ఈ కెనాల్స్లో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ సంచులు, భయంకరమైనటువంటి కాలుష్యం ఉంది. ఆ కెనాల్స్ క్లీన్ చేయటం లేదు, డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కెనాల్స్ కూడా క్లీన్ చేయటం లేదు. ఎక్కడ వరకు ఎంత విజయవాడ వెళ్ళి చూడండి, రైల్వేస్ కెనాల్ ఉంది, ఏలూరు కెనాల్ ఉంది, బందర్ కెనాల్ ఉంది. ఈ కెనాల్స్లో ఎంత డస్ట్ పడుతుంది, ఎంత డ్రైనేజెస్ వెళ్ళి మెర్జ్ అవుతున్నాయి. వీటన్నిటి గురించి కూడా నిర్వహించడానికి చర్యలు లేవు. మనం తాగేటువంటి నీరు అందించే కాలువలు పరిశుభ్రం చేయడం అనే దాని మీద శ్రద్ధ లేదు. ఆ పనులు ఏమీ చేయడం లేదు. సినిమాలు చేసుకునే దాని మీద, వాళ్ళు చేసిన సినిమా మీద డబ్బులు సంపాదించడానికి ప్రమోట్ చేసుకునే దాని మీద ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.